హలో అందరికీ చూడండి. ఇది లవంగ మొగ్గ వేసాను ఆయిల్లోను. ఈరోజు ఒక రకం బ్రేక్ఫాస్ట్ ఉల్లిపాయ పచ్చడి వేస్తుంది. వేసాక కొద్దిగా పసుపు, ఉప్పు, ఇప్పుడు క్యారెట్, అల్లం వెల్లుల్లి ఇది ముందే వేయాలి మర్చిపోయాను. ఇది వేస్తుండగానే దేనికైనా టమాటా రుచి, టమాటా లేకుండా ఏమీ లేదు ఇక్కడ. మొత్తం పుదీనా, కొంచెం కారం ఉంది, శనగకాయ, చికెన్ వెళ్ళిపోతుంది కదా. ఇవి మగ్గుతూ ఉంటాయి. వీటిని చూడండి, వీటిని పెడసల్లాగా చేసాం అంటే ఎర్రబియ్యం అన్నమాట. ఎర్రబియ్యం ఇది కుడుముల్లాగా ఎసరు పెట్టి 1-2, తర్వాత అందులో కొబ్బరి, ఉల్లిపాయ మిక్సీ పెట్టి కొద్దిగా వేసాను. నీళ్ళు మరుగుతున్నప్పుడు తర్వాత ఎర్రబియ్యం వేసి కుడుముల్లాగా దగ్గరికి రానిచ్చి ఇలా చేసి ఉంచుకున్నాను. వీటిని మన స్టైల్ కాదు, ఇది పూర్వం మనవాళ్ళు ఉండేవారు పెడసలని. ఇప్పుడు నూతనంగా ఇలా చేస్తున్నారు. ఎవరో అని కాదు, ఏది రుచిగా ఉన్నా ఏది కొత్త రకంగా ఉన్నా మనము నేర్చుకుని మనము తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోద్దాం. ఇందులో కొంచెం కొత్తిమీర, ఏముంది అందులో ఈ నీళ్ళు పోసేసి అది ఆ నీళ్ళలో ఇది వేయటమే. ఇది కమ్మగా మంచి వాసన వస్తూ ఉంది. అవి చక్కగా దగ్గర ఉడికి దీని టేస్ట్ అది. ఇది వేస్తున్నాను చూడండి. ముందు మంచిగా కొంచెం మగ్గాలేమో అని చూస్తున్నాను. అల్లం వెల్లుల్లి వాసన, లవంగా వేసాను కదా, అది తప్పనిసరి కొంచెం శ్రమ ఇవన్నీ చేయాలంటే 20 ఇది మరగాలి. మరిగాక అవి ఒకటి వేసేయటమే. అవి ములిగేలా నీళ్ళు పోసుకోవాలి. మరుగుతుంది నెమ్మదిగాను. నెమ్మదిగా వేస్తున్నాను చూడండి. ఓకే.
ఆల్రెడీ అవి ఉడికిపోయినాయి కదా కుడుముల్లాగా. ఈ మసాలాని ఈ ఈ ఈ వీటిని సువాసనని పీల్చుకుని అందంగా తయారవుతాయి. టేస్టీగా బాగుంటుంది. బాగుందా? ఉడికాక దగ్గరికి వస్తుంది, నీరు చూడటానికి బాగుంది, తినడానికి కూడా బాగానే ఉంటుంది. కొంచెం పెద్ద ఇంక ఇడిపోయి గట్టిగా నొక్కేసాను కదా, చక్కగా పీల్చుకుని దగ్గరికి అందంగా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ. ఎర్రబియ్యం కదా, చాలా హెల్దీ, ఆర్గానిక్. జాగ్రత్తగా కొంచెం తెచ్చుకుని ఇలా ప్రత్యేక వంటకాల్లో అప్పుడప్పుడు వాడుతున్నాను. కొంచెం ఓపికగా చేసుకోవాల్సిన వంట. బాగుంది కదా, దగ్గరికి వచ్చాక ఇంకా బాగుంటుంది, తినడానికి ఇంకా బాగుంటుంది. చేసుకోండి అందరం. ఒకే బియ్యం తినకుండా విటమిన్ వాల్యూ చూసుకొని ఫైబర్ అన్నీ ఉన్నాయి తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఉంటానైతే మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.